హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా ప్రీవియస్ వ్లాగ్ చూశారు కదా, తాజ్మహల్ వ్లాగ్. ఆగ్రాలో ఉన్నామని చెప్పి. సో నెక్స్ట్ అయితే ఆగ్రా ఫోర్ట్కి అయితే రెడీ అయిపోయాం. అండ్ దిస్ ఈస్ మై అవుట్ఫిట్. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మేము వెళ్ళే దారిలో యాక్చువల్లీ మాకు గ్లాసెస్ కావాల్సిందనమాట. సో అవైతే ట్రై చేద్దాం అన్నట్టు ఉంది. నాకైతే ఏం నీడ్ లేకపోయింది, బట్ అందరు చూస్తున్నారు కదా అని చూశాను. బట్ ఫైనల్లీ నేనే తీసుకున్నాలేండి. సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నాకు చెప్పండి, నాకు సెట్ అయ్యాయా లేదా అని. ఫోర్ మెంబర్స్ కి నీడ్ ఉంది. మోడల్స్ అయితే కొంచెం ఉన్నాయి, చూస్తాను. ఇక్కడ లెన్స్ కార్ట్ లో తీసుకున్నాము. आगरा फोर्ट ప్రెషర్ ఇచ్చక దిగినారు తీసుకొని చెప్పి వాళ్ళిద్దరికి దొరకలే. సో నేనే आगरा फोर्ट रेड फोर्ट अलग अलग है ना. इसको बोलते हैं रेड फोर्ट. तो బాగున్నాయి కదా ఫ్రెండ్స్. आगरा फोर्ट కదా. రెడ్ ఫోర్ట్ 25% చూడొచ్చు మీరు. అంటే మీకు ఒకవేళ వీడియోలో నీట్గా కనపడకపోయినా బయట చాలా బాగున్నాయి. ఇంకొక పేరు కూడా తీసుకున్నాం. యాక్చువల్గా బై వన్ గెట్ వన్ మనకు ఆఫర్ ఉండింది. సో డెబ్బై లేదు కొన్నాం. ఇది కూడా బాగుంది కదా. ఇది మా అన్నది. నాకు బాగుందో తెలియదు, బట్ మా అన్నది బాగుంది. ఇంతే గైస్, షాపింగ్ చేసినాం. ఇంకా వెళ్తున్నాము షాపింగ్ కి. అక్కడికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను. ఇవే నేను తీసుకున్నది. యాక్చువల్లీ ఇవి 2000 అలా ఉండింది. సో నాకు ఆఫర్లో 1000 రూపీసే పడ్డాయి. బాగున్నాయి కదా. సో నెక్స్ట్ అయితే మేము ఇంకా ఆగ్రా ఫోర్ట్కి వెళ్ళిపోయాం. ఇది వచ్చేసి ఎంట్రెన్స్. చాలా బాగుంది. ఫోర్ట్ అయితే చాలా అంటే చాలా పెద్దది. అక్క, నీ హెయిర్ ప్లాన్ బాగుంది. థ్యాంక్ యూ. నీకే బాగుంది, పెట్టుకో. ఇది గుర్రాలను కట్టేసే ప్లేస్ అంట. యాక్చువల్లీ మేము టూర్ గైడ్ని అయితే ఏం తీసుకోలేదు, అంత అవసరం లేదు అని. మన తెలుగు వాళ్ళు పూర్వకాలంలో ఉన్నటువంటి మళ్ళీ బతికి పునర్జన్మలో మరి కలిసాను అన్నమాట. సో యాక్చువల్గా ఈ కోట జహంగీర్ తెలీదు. తెలుసు, ఆ పేరు చెప్తే నెక్స్ట్ ఏం చెప్తాను నాకు తెలుసు. సో అందుకని పేరు చెప్పడం. అది నడిచేది చాలా ఉండింది. సో ఆ వేలో ఆ నడక తెలియకోకుండా ప్రశు మంచిగా ఎంటర్టైన్ చేశారులేండి. ఈ మహల్ అంతా తందే, సారీ ఈ కోటన్న మహల్ అన్న ఒకటేలేండి. ఇదంతా తనదే అని చెప్పి. అండ్ ఇది వచ్చేసి బాత్ టబ్ అంట. అప్పట్లోనే ఎంత మంచిగా వాళ్ళు బాత్ టబ్లో చేసేవారంటే, అంత పెద్ద టబ్. నిజంగా అది బయట అలా పెట్టారనమాట, అందరూ చూడ్డానికి. హిస్టారికల్ ప్లేస్ కదా. అండ్ ఇదంతా కూడా లోపల అంటే కొంచెం ముందుకు వెళ్ళాక ఇదంతా కూడా ఉంటుంది. ఇక్కడ పిక్స్ అన్నీ కూడా మంచిగా వస్తున్నాయి. లైటింగ్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. లోపల అయితే ఏం లేదు, బట్ ఇక్కడ మధ్యలో అయితే మంచి లైటింగ్ ఉంది. రీల్స్ చేసుకోవచ్చు, మంచిగా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. యాక్చువల్లీ దీన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే నేను ఇప్పుడు వరకు అక్కడ చూసిన వాటిల్లో అన్ని ప్లేసెస్ చూశాను. అక్కడ ఏవైతే ఫేమస్ ఉన్నాయో అవన్నీ చూశాను. దానిలో వాళ్ళు ఎంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారంటే, అసలు ఇది అప్పుడు కాలంలో కన్స్ట్రక్ట్ చేశారా అనే డౌట్ వస్తుంది. ఎక్కడే కానీ అవి శిథిలం అయిపోవడం అంటారు కదా, అంటే పాత పడిపోవడం కానీ లేకపోతే అలా ఏం లేదు. చాలా మంచిగా మెయింటైన్ చేశారు. ఇక్కడికే ఎండ్ మనకి టూరిస్ట్ ప్లేస్. గేట్లు కూడా ఉన్నాయి. కథలు చూసాయి గైస్, తిరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇంకా ఇప్పటికి మాకు ఓపిక కూడా లేదు పోవడానికి. ఇంటికి వెళ్ళిపోవాలి. ఓకే, మాకు చేత కావాలి. నడిచి కాళ్ళు నొప్పి వస్తాయి. ఇవి ఆగ్రాలో చాలా అంటే చాలా ఫేమస్ స్వీట్స్ అంట. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఫేమస్ ఉంటుంది కదా, అలా ఆగ్రాలో ఈ స్వీట్స్ అయితే ఫేమస్. దీని నేమ్ వచ్చేసి పేట. దీంట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. కోకోనట్, కేసరి, సంథింగ్ చాలా అయితే ఉన్నాయి. మేమైతే టేస్ట్ చేసాం. నాకు కొంచెం వెరైటీగా అనిపించింది దాని టేస్ట్. మీరు ఎవరైనా టేస్ట్ చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. నెక్స్ట్ అయితే మేము ఇంకా మథురాకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది శ్రీకృష్ణుడి జన్మస్థలం అనమాట. సో మనకు ఒక 2 hours 3 hours డిస్టెన్స్ ఉంటుంది జైపూర్ నుండి. సో వెళ్ళే దారిలోనే ఢిల్లీకి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత 4
4 అయింది గైస్. చాలా ఆకలితో ఉన్నాము. బాగా తిందామని వచ్చాము. అది కూడా వెజ్, నాన్ వెజ్ కూడా కాదు. ఎందుకు వెజ్ చెప్పు. వెజ్ ఎందుకంటే ఇప్పుడు నేను టెంపుల్ వెళ్తున్నాను గైస్, అందుకోసం వెజ్ తింటున్నా. నేను మీల్స్. ఈ చట్నీనే నేను కేరళలో వెళ్ళినప్పుడు ఏమో తిన్నట్టున్నాను గైస్, చాలా బాగుంటది. అండ్ దిస్ ఇస్ ద స్టీమ్డ్ రైస్, దిస్ ఇస్ ద టొమాటో రైస్, పాపడ్ అండ్ 2 రోజులకే నార్త్ ఇండియాగా మారిన ప్రవళిక అక్క సో ఇక్కడికి వచ్చి తెలుగు మర్చిపోయింది. దాల్. కానీ ఇద్దరిని ఏం నువ్వు ఆర్డర్ చెప్పింది? సాంబార్ రైస్ సూపర్ ఉంది గైస్, చాలా వెరీ వెరీ. సో ఇది పప్పు, అన్నం అండ్ ఈ పికిల్ గైస్, ఆల్ మిక్స్ పికిల్. పప్పు కూడా ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ అయితే లంచ్ చేసేసి టెంపుల్కి అయితే వెళ్ళాం. యాక్చువల్లీ ఇది టెంపుల్ స్టార్టింగ్లోనే ఉంటుంది రెస్టారెంట్. ఎవరైనా అక్కడికి వెళ్తే ఆ రెస్టారెంట్లో ట్రై చేయండి, చాలా బాగుంది ఫుడ్ అయితే. దాని నేమ్ అయితే నాకు గుర్తుకులేదు, బట్ మన సౌత్ ఇండియన్ వాళ్ళకైతే పర్ఫెక్ట్గా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ అంతా కూడా. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ కొన్ని షాపింగ్ ఉన్నాయి, నార్మల్ టెంపుల్ సైడ్స్ ఉంటాయి కదా, అలాంటివి అయితే ఉన్నాయి. అండ్ టెంపుల్లో అయితే చాలామంది రష్ అయితే ఉండింది. ఇంకా మేబీ అది ఆఫ్టర్నూన్ కాబట్టి అంత తక్కువ మంది ఉన్నారు. ఈవినింగ్ 6 అలా అయితే ఇంకా ఎక్కువ మంది ఉండేవాళ్ళేమో. చాలా మంది అయితే ఉన్నారు. చాలా పెద్ద టెంపుల్ యాక్చువల్లీ ఇది. మనకి టెంపుల్ ఇన్సైడ్ అయితే షూటింగ్ నాట్ అలౌడ్. అసలు వీడియో తీయడానికి, ఫొటోస్ తీయడానికి అస్సలు అలో లేదు. అండ్ ముందే మనకి గేట్ దగ్గరే మన ఐటమ్స్ అన్ని ఇప్పించేసుకుంటారు. ఈవెన్ మన వాచ్ కూడా తీసేసుకుంటారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇంకా టెంపుల్లో దర్శనం అయిపోయాక బయటకు వచ్చి ఇలా పానీపూరి అయితే తింటున్నాం. అండ్ నెక్స్ట్ మేము ఇంకా ప్రేమ్ మందిర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో అవి రెండు అక్కడక్కడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్. ఆటో ఎక్కాం గైస్, ఓపెన్ ఆటో, డోర్స్ లేవు, జాగ్రత్తగా కూర్చోవాలి. యాక్చువల్లీ ఏమైందంటే మనం అక్కడి వరకు వెళ్ళాం కానీ బృందావన్ వరకు, బట్ మనకి టెంపుల్కి వెళ్ళేకి మనకు కార్స్ అయితే నాట్ అలౌడ్ బికాజ్ అక్కడ ఫుల్ రష్ ఉండింది. అందుకని మేము ఇలా ఆటోస్లో అయితే వెళ్ళిపోయాం. మీరు ఆపోజిట్ సైడ్ చూస్తే మీకు అప్పుడే అర్థమైపోతుంది ఎంతమంది జనాలు ఉన్నారు. లిటరలీ ఒక జాంబీ సినిమా చూసినట్టుందండి, అంతమంది జనాలు ఉన్నారు. అంతమంది మీదికి వచ్చేస్తున్నారు. అసలు మెయిన్ గేట్ ఎంట్రన్స్లో కూడా మనకు అడుగు వేయడానికి కూడా లేనంత ఫుల్గా ఉన్నారు. మీరే చూస్తారు కదా, వీడియోలో చూపిస్తాను చూడండి. సో ఫైనల్గా చూసినట్టయితే ఇక్కడ ఫుల్ రష్ అయితే ఉంది. సో ఈ తొక్కిసలాటలో మమ్మల్ని ఆడ తొక్కేస్తారని భయంగా ఉంది. సో మేమైతే వెనక్కి వెళ్ళిపోతాం. ఇది టెంపుల్, మేము లోపలికి వెళ్ళలేదండి, బయట నుండే షూట్ చేశాను. కలర్స్ అయితే మారుతున్నాయి టెంపుల్కి. అండ్ టెంపుల్ నాకు తెలిసి చాలా బాగుంటుంది అనుకుంటా. అంతమంది జనాలు ఉన్నారు. అండ్ అది ఫ్రైడే, మరి ఫ్రైడే ఏమైనా స్పెషల్ ఉందేమో తెలీదు నాకు. కానీ చూసారు కదా, అస్సలు ఎవ్వరు లోపలికి వెళ్ళలేని అంత ఫుల్గా ఉన్నారండి. లోపల కూడా చాలామంది ఉన్నారు, బయట కూడా అలాగే ఉన్నారు. అందుకే ఇంకా మేము నెక్స్ట్ ఇంకా ఢిల్లీకి కూడా వెళ్ళిపోవాలి, రిటర్న్ బ్యాక్. సో అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాం. మేమైతే ఈ రోజు మేము ప్రేమ్ మందిర్కి వచ్చి ఈ బ్యాగ్ అయితే కొన్నామంటే వీళ్ళు మామూలుగా బేరం చేయలేదండి. ఈ బ్యాగ్ వచ్చి మామూలుగా పెద్ద చెప్పుల షాపుల దగ్గర పోయి వాళ్ళు 2500 చెప్తే 2000కి ఇస్తారా అని అడిగేటోళ్ళు ఉన్నారు. కానీ ఈ బ్యాగ్ 50 రూపాయలు అని చెప్పినప్పుడు కూడా ఈ 50 రూపాయల బ్యాగ్ ఒక 50 రూపాయలకి 2 బ్యాగులు ఇస్తారా అని అడిగినా. చూడు ఎంత తెలివివంతులో వీళ్ళు ఒక్కసారి ఈ వర్క్ చూసినారు. ఈ వర్క్ 20 రూపాయలకి ఎవరన్నా ఇస్తారా? ఈ క్లాత్ ఎంత పడి ఉంటుంది, ఈ జిప్ ఎంత పడి ఉంటుంది, ఈ జిప్ ఎంత పడి ఉంటుంది, ఇది ఎంత పడి ఉంటుంది.
ఎంత పని ఉంటుంది? 20 రూపాయలు అడుగుతారా మన వాళ్ళు? ఎంత తెలివైన వాళ్ళు అయితే 25 రూపాయలు అడుగుతారా? రూపాయలు తగ్గించుకోకపోతే అది కొన్నట్టు ఉండదు. ఏదో కొంచెమన్నా తగ్గించుకోవాలి. వీళ్ళ వల్ల 100 రూపాయలు అంటే 100 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. ఉమెన్ బోల్తే ఉమెన్. చూడండి గైస్, 6 feet. चलो कितना भैया? वो कितना? ये है 50 रुपया. आपको बोलते हैं हम 20 रुपए का देगा. नहीं 10 रुपए का. 10 रुपए के दे दो भैया. ये 10 रुपए के दे दो ना. 5 रुपए मళ్ళీ 10 అంట 10. యాక్చువల్లీ అది ఫన్నీగా ఉందని పెట్టాను. అక్కడ నిజంగా అంటే అలా జరిగిందండి. అదేదో ఊపుతున్నారు కదా, అది యాక్చువల్లీ వాడు 6 feet చూపించాడు. వాడిదైతే అంత పైకి వెళ్ళింది. సరే అని చెప్పి తీసుకొని వచ్చింది. అది చూస్తే ఇంత వెళ్తుంది. అక్కడికి ప్రెషర్ చెప్పారు అది అంత కాదు, అంత వెళ్ళదు అని. అయినా మేము వినలేదు, తీసుకొని వచ్చేసాం. సో అదే కామెడీ చేస్తున్నారు. అలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే చాలా ట్రావెల్ చేసిన తర్వాత అయితే ఫైనలీ ఢిల్లీకి అయితే వచ్చేసాం. మనకి ఢిల్లీలో చూడాల్సిన ప్లేసెస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మేమైతే నెక్స్ట్ డే లోటస్ టెంపుల్, అశ్వత్థామ టెంపుల్ అండ్ ఏదో బజార్కి వెళ్ళాము, షాపింగ్ బజార్. అలా సరోజిని బజార్ ఇవన్నీ వెళ్ళాము. అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కవర్ చేశాను. సో గైస్, ఇప్పుడైతే మేము ఇంకా మధుర ప్రేమ్ మందిర్ అక్కడ నుంచి ఢిల్లీకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు ఢిల్లీకి వచ్చేసాం. 10:30 అవుతుంది టైం. 2 bedroom ఫ్లాట్ అయితే తీసుకున్నాము. ఇది చూసేయండి ఎంత క్యూట్గా ఇచ్చినారు ఫ్లాట్లో. ఇదంతా కూడా జస్ట్ మినీ హాల్ లాగా. ఇది మెయిన్ ఎంట్రెన్స్. ఇది ఒక బెడ్రూమ్. సేమ్ 2 bedroom ఫ్లాట్ ఎలా ఉంటుందో మొత్తం అన్నీ విత్ ఫర్నిచర్ అయితే ఇచ్చేసారు. దీనికి వాష్రూమ్స్ అయితే మనకి అటాచ్డ్ అయితే ఏం లేవు. ఇది వాష్రూమ్ ఒకటి అండ్ దీనికి గీజర్ కూడా వచ్చేసింది. అండ్ ఇది హాల్. మా హాల్ చూసి భయపడద్దండి, చాలా ఎక్కువ లగేజ్ అంతా ఉంది. ఎందుకంటే ఇప్పుడే వచ్చాం కదా, ఆ రోజు చూపించాను లగేజ్ ఎక్కువ అయిపోయింది. సో అవన్నీ తీసుకొచ్చి పెట్టాం. ఇది హాల్. సోఫా అంతా కూడా ఉంది అండ్ స్క్రీన్ ఇచ్చాడు, వైఫై ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది ఇంకొక బెడ్రూమ్. దీనికి వాష్రూమ్ బయట ఉంది. సో అదేం చూపింది ఇప్పుడు. అండ్ ఇది కిచెన్. కిచెన్లో అయితే మనకు ఇండక్షన్ స్టవ్ ఉంది. ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలంటే మినీ ఫ్రిడ్జ్ ఉంది. అండ్ ఇక్కడ కబోర్డ్స్ కూడా ఉన్నాయి. మనకి దీంతో ఇప్పుడు ప్రస్తుతానికి ఏం అవసరం లేదు కాబట్టి ఇది ఇగ్నోర్. ఇంకంతే గైస్, దిస్ ఈస్ ద హోమ్ టూర్. మా హోమ్ టూర్. మేము ఢిల్లీలో 2 days ఉంటున్న హోమ్ టూర్. ఈరోజు టుమారో మన్నాడు మా ఫ్లైట్. సో అంతే.